We have with us Lion Dr. Chinta Ravikumar garu. PCOS, PCOD, women's gynec issues విపరీతంగా పెరిగిపోతున్నాయి. PCOS ఉందని ఎలా నిర్ధారిస్తారు? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది కొద్ది పార్షల్లీ మెచ్యూర్డ్ ఎగ్స్ లేదా ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ ని రిలీజ్ చేయడం వల్ల వీటన్నిటి ద్వారా నార్మల్ ఎగ్ ప్రొడక్షన్ బ్లాక్ అవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, ఒబేస్ అవుతున్నారు, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. PCOS అనగానే ఇంతమంది అక్క చెల్లెళ్ళు తయారైపోతున్నారు. అర్లీ మెనోపాస్ కి కారణాలు ఏంటి సార్? ఇది కూడా PCOS, PCOD కి రిలేటెడ్? పార్షల్ ఎగ్స్, ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ రావటం వల్లే కదా ఇన్ఫర్టిలిటీ వస్తుంది. అది ఇట్స్ నాట్ గెటింగ్ ఓవులేటెడ్. ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ వచ్చినప్పుడు PCOD ప్రాబ్లం. PCOS ఒబేసిటీని అంటిపెట్టుకుని ఉంటుంది బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ అండ్ ఆండ్రోజన్ ప్రొడక్షన్ హైగా ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అదంత తేలిగ్గా ఎట్లా తగ్గుతుంది? సో మీరు సెల్ హెల్త్ క్లినిక్స్ లో ఏం చూస్తారు సార్? అంటే ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ధారిస్తారు వీళ్ళకి? దాన్ని అడ్రస్ చేయాలంటే రూట్ కాజ్ సెల్యులార్ లెవెల్లో అడ్రస్ చేయాలి. PCO కేర్ అనే సప్లిమెంటేషన్ కానీ, సెటాప్రో అని కానీ, సెల్ గైనో అని కానీ, న్యాచురల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ తో సప్లిమెంట్స్ ఇస్తాం. దాంతో పాటు ఫెన్యూగ్రీక్, ఇది బాగా గుర్తు నాకు. దీనిలో ఫాలిక్ యాసిడ్ విపరీతంగా ఉంటుందంటారు, కరెక్టా సార్? హార్మోనల్ బ్యాలెన్స్ కి డెఫినెట్ గా మెంతుల్లో ఉన్న ఆ ఎక్స్ట్రాక్ట్ కాంపౌండ్ మాత్రం డెఫినెట్ గా పనిచేస్తుంది. మ్యాగ్నీ ప్లస్, ఇది మెగ్నీషియం కదా సార్? మెగ్నీషియం ఇస్ మదర్ మినరల్. ఇది లేకుండా చాలా పనులు జరగవు. ఇప్పుడు ఆ మైక్రోన్యూట్రియంట్ లో హైయెస్ట్ మైక్రోన్యూట్రియంట్, అది లేకపోతే PCOS ప్రాబ్లం నుంచి మీరు బయటికి రాలేరు. సెల్ యాక్టివ్ అనే ఈ సప్లిమెంట్ దేనికి వాడతారు సార్? యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి మైటోకాండ్రియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సెల్ బాగా హెల్దీగా ఉండాలంటే సెల్ లోపల ఉన్న మైటోకాండ్రియా హెల్దీగా ఉండాలి. మైటోకాండ్రియా హెల్దీగా ఉండాలంటే ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అవసరం ఉంటుంది. మీ దగ్గర వచ్చిన 1-2 కేసెస్ ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు ఎలా కోలుకున్నారు? డిగ్రీ పూర్తి చేసుకుంది. షీ కేమ్ విత్ PCOS ప్రాబ్లం. 10 రోజుల ముందు నుంచి పెయిన్ వస్తుందండి నాకు. ఇప్పుడు విపరీతంగా సెల్ హెల్త్ క్లినిక్ వచ్చిన వాళ్ళందరికీ 90% మేము రివర్స్ చేసి నార్మల్ స్టేట్కి తీసుకొచ్చి పెడుతున్నాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ ఎపిసోడ్ 5. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఎపిసోడ్లో మీకు ప్రామిస్ చేసాము, ఈ వారం మనం స్ట్రెస్ గురించి మాట్లాడబోతున్నాం అని చెప్పి. బట్ స్ట్రెస్ ఆఫ్ కోర్స్ అన్నిటికీ మూల కారణం అయినప్పటికీ ఇవాళ ప్రత్యేకంగా మనకి PCOS, PCOD అంటే విమెన్స్ గైనిక్ ఇష్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో అయితే ఇది ఇన్ఫర్టిలిటీకి ఒక చాలా పెద్ద కారణం అవుతుందని కూడా తెలుస్తోంది. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఏమిటి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని సెల్యులర్ లెవెల్లో క్యూర్ చేయడం వల్ల మనం ఎలా అందులోంచి బయటపడచ్చు మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ లయన్ డాక్టర్ చింతా రవికుమార్ గారు, అందరికీ సుపరిచిత న్యాచురోపతి వైద్యులు, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్. చాలా యునీక్ మెథడాలజీతో చాలా మందికి క్రానిక్ ఎయిల్మెంట్స్ నుంచి కూడా వారు విముక్తి కలిగిస్తారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, PCOS, PCOD చాలా కామన్గా మనం వింటాము, అసలు దానికి అర్థం కూడా తెలియదు యాక్చువల్లీ ఏం జరుగుతుంది ఆ టైంలో బాడీలో అని చెప్పి. సో హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ సార్, PCOS ఉందని ఎలా నిర్ధారిస్తారు? PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది కొద్ది పార్షల్లీ మెచ్యూర్డ్ ఎగ్స్ లేదా ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ ని రిలీజ్ చేయడం వల్ల సిస్ట్ ఫార్మేషన్ కి దోహదపడుతుంది. కొద్దిగా ఆండ్రోజన్ లెవెల్స్ హార్మోన్స్ కూడా ఇర్రెగ్యులర్ గా ప్రొడక్షన్ అవటానికి కారణమైన దాన్ని PCOD అంటాం. బట్ బేసిక్గా PCOS ఈజ్ ది బేసిక్ హార్మోనల్ డిజార్డర్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అదొక్కటే హార్మోనల్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, ఇంకా అక్క చెల్లెళ్ళు చాలా మంది ఉంటాయి. దాంతో పాటు అది వచ్చింది అంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఆండ్రోజన్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్సీ వస్తుంది, మైటోకాండ్రియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సెల్ సపోర్టింగ్, ఎగ్ సపోర్టింగ్ సెల్స్కి. వీటన్నిటి ద్వారా నార్మల్ ఎగ్ ప్రొడక్షన్ బ్లాక్ అవుతుంది. రైట్. అండ్ బికాస్ ఆఫ్ విచ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, ఒబేస్ అవుతున్నారు, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. సో ఒక PCOS అనగానే ఇంతమంది అక్క చెల్లెళ్ళు తయారైపోతున్నారు. అవును, కరెక్ట్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో మరి ఇది అంటే దీని ఆన్సెట్ మనకి ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ కూడా చూస్తున్నాం పిల్లల్లో. దానికి హార్మోనల్ అంటే బాగా ఈ సప్లిమెంట్లు ఇచ్చే మాంసం తినడం ద్వారా ఎగ్స్ కూడా న్యాచురల్ ఎగ్స్ రావట్లేదు, ఇలాంటి పాల పదార్థాల్లో కూడా కల్తీలు ఉన్నాయి, వీటి వల్ల కూడా PCOS, PCOD పెరిగిపోతుంది అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ సార్? టు అన్ ఎక్స్టెంట్ ఎస్, బట్ చిన్నపిల్లల్లో, టీనేజర్స్లో ఇప్పుడు ఎక్కువగా వస్తుంది PCOS ప్రాబ్లం. ఎందుకంటే అతిగా బరువు ఎక్కువ పెరిగిపోతున్నారు. అవును. ఇన్సులిన్ రెసిస్టెన్సీ డెవలప్ చేసేసుకుంటున్నారు, అండ్ ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది, స్ట్రెస్ ఉంటుంది, స్లీప్లెస్ పొజిషన్, అర్ధరాత్రి అపరాత్రి దాకా వీళ్ళు ఎక్సర్సైజ్ ఉండట్లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్నారు. వీటన్నిటి కారణంగా ఈ సిండ్రోమ్ వస్తుంది.
అవును. బట్ హౌ టు అడ్రస్ దట్ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం కెమికల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్ కదా సార్. అవును. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ఓవరీస్, థైరాయిడ్, ఓవరీస్, పిట్యూటరీ గ్లాండ్, అడ్రినల్, ప్యాంక్రియాస్, ఇవన్నీ హార్మోన్ రీజనరేట్ చేయాల్సినవన్నిటిని కెమికల్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతానికి దోహదపడుతున్నాయి. అవును. అవును సార్. అండ్ మీ ఆహార విధానంలో కూడా మార్పులు ఇందాక మీరు చెప్పినట్టు దేర్ ఈటింగ్ హ్యాబిట్స్, హార్మోన్ ఫ్రెండ్లీ ఫుడ్ తినట్లేదు. సో ఆల్ దీస్ పుట్ టుగెదర్ ఆర్ క్రియేటింగ్ దిస్ ఇష్యూ. సో దీనికి పరిష్కారం ఏంటి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సెట్ రైట్ ద లైఫ్ స్టైల్, దెన్ హార్మోన్ ఫ్రెండ్లీ ఫుడ్, ఎస్ సార్. అండ్ దెన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకుండా, స్ట్రెస్ లోకి వెళ్లకుండా. జనరల్ గా PCOS అనేది మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఈ పరిస్థితిలో ఉన్నప్పుడే ఓవేరియన్ సెల్స్ లో ఈ PCOS సిమ్టమ్స్ వస్తున్నాయి. మీరు అన్నట్టు సార్ సెడెంటరీ లైఫ్ స్టైల్ గా చెప్పారు కదా, ఇప్పుడు ఒక్కసారి మనం ఎగ్జామిన్ చేస్తే ఎక్కువ పిల్లలు టీన్స్ లో ఉన్న వాళ్ళు గంటలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చదువుకోవడము, లేకపోతే రూమ్ లలో బందీగా ఉండడము, ఇదివరకుతో కంపేర్ చేస్తే లైఫ్ స్టైల్ అంతగా మారిపోయింది. సో వ్యాయామం ఎంత అవసరం ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలంటే? 45 minutes ఎక్సర్సైజ్ చేయకుండా, ఓ 15-20 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేయకుండా యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్. జనరల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్సీ వచ్చినందువలన, హై ఇన్సులిన్ వలన ఏమవుతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, మగవాళ్ళలో ఉండాల్సినవి. అవును. మీరు గమనించుంటారు, వెంట్రుకలు మీసాల మీద మీసాలు వస్తాయి, గడ్డాలు వస్తాయి, తర్వాత బాడీ హెయిర్ కూడా చేతుల మీద విపరీతంగా జుట్టు ఉండి వాళ్ళు పిల్లలు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఓవేరియన్ ఫంక్షనింగ్ ఇంకా డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ దాట్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒక్కటే కాదు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి, ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎక్కువగా వచ్చేసినప్పుడు వాటితో నిరంతరం దాడి చేస్తూనే ఉంటుంది శరీరం. దానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ సరిగ్గా అందకపోతే ఆ దాడి జరగదు, దే కాంట్ ఫైట్ విత్ ది ఫ్రీ రాడికల్స్. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ రావడానికి కారణం యు ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ మైక్రోన్యూట్రియంట్స్, అంటే యాంటీ ఆక్సిడెంట్స్, వెదర్ ఇట్ ఈస్ మెగ్నీషియం ఆర్ విటమిన్ డి ఆర్ సి విటమిన్, కోఎన్జైమ్ Q10, NSTL16, ఇట్లా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ లోపిస్తున్నాయి వాళ్ళు. సో యూఆర్ ఎంటరింగ్ ఇంటూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ మెటబాలిక్ స్ట్రెస్, మైటోకాండ్రియల్ స్ట్రెస్ కూడా వస్తుంది. బేసిక్లీ ఇట్స్ ఎ ప్రాబ్లమ్, ఇట్స్ ఎ మెటబాలిక్ ప్రాబ్లమ్, ఈస్ ద బేసిక్ డ్రైవర్ ఫర్ PCOS క్యాస్కేడ్ అని నేను అంటాను. సో ఆ మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి బయటపడాలంటే ఇప్పుడు సిండ్రోమ్ ఎక్స్ అని అంటున్నారు ఇవాళ రోజుల్లో. అదే అంటే 4-5 కలిసిపోయి ఉంటాయి, బీపీ, డయాబెటీస్, మీరు అన్నట్టు PCOS, PCOD, వాటితో పాటు ఇంబ్యాలెన్సెస్ అన్ని కలిసి ఇంకా వాళ్ళకి పిల్లలు కనాల్సిన వయసులో అది ఇన్ఫర్టిలిటీగా కూడా చాలా మనకి మేనిఫెస్ట్ అవుతుంది. సో సార్ ఇది PCOS, PCOD, ఇస్ ఇట్ రివర్సిబుల్, ఇస్ ఇట్ క్యూరబుల్? క్యూరబుల్ అంటే వాట్, సిమ్టమ్స్ ఇప్పటికీ మళ్ళీ రాకుండా అందరిలోనూ. రెమిషన్ అంటే ఏంటి, సిమ్టమ్స్ అన్నిటినీ తగ్గించేసి విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు నార్మల్. వాట్ వీ డూ ఇట్ సెల్ హెల్త్ క్లినిక్, విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు నార్మల్. ఆ PCOS సిమ్టమ్స్ ని రివర్స్ చేస్తాం. చేసిన తర్వాత యూ గో హోమ్, మళ్ళీ మీరు లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోకుండా, జీవనశైలి ఆహార విధానంలో మార్పులు చేసుకోకుండా, విచక్షణ లేకుండా మళ్ళీ విచ్చలవిడిగా వెళ్తే మళ్ళీ రాకుండా ఎందుకు ఉంటుంది? అంతే. నేను ఏ ఎపిసోడ్లో అది చెప్తున్నా కదా, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. వన్స్ వీ రివర్స్ ఇట్ అండ్ గివ్ ఇట్, సెండ్ యూ బ్యాక్ హోమ్, మీరు దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. పర్మనెంట్ క్యూరా, మళ్ళీ రాదా, ఎక్కడన్నా అడుగుతారా మా అల్లోపతిలో కానీ ఈపతిలో కానీ, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మేము తగ్గించి పంపుతున్నాం, వాళ్ళు తగ్గించట్లా. తగ్గించిన దాన్ని మీరు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా. అవును, అవును, ఖచ్చితంగా. అండ్ మీరు అన్నట్టు సార్, చాలా మంది మీరు అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నలుగుపుండేసి మొహం పరపరా రుద్దేస్తే ఫేషియల్ హెయిర్ పోతుంది అంటారు తప్ప, అలాంటి చిట్కాలు చెప్తారు, పసుపేసి రుద్దుకో అని చెప్తారు తప్ప, దాని మూల కారణం అసలు ఎందుకు వస్తుంది అని చూడరు. సో సహజంగా ఆడపిల్లలకి దే ఆర్ నాట్ మెంట్ టు హ్యావ్ ఫేషియల్ హెయిర్, ఇస్ దట్ రైట్ సార్? ఎస్. అంటే మనకు ప్రాకృతికంగా సహజంగా ఉంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆడపిల్లలోకి అసలు రాకూడదు, బికాస్ ఆఫ్ హై ఇన్సులిన్. అవును. అండ్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ, బికాస్ ఆఫ్ ఒబేసిటీ. అండ్ నేను హెల్దీగానే తింటున్నాను కానీ నాకు ఎందుకు వచ్చింది అని అడుగుతారు ఇప్పుడు పిల్లలు. అవును. PCOS ఒబేసిటీని అంటిపెట్టుకుని ఉంటుంది బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ అండ్ ఆండ్రోజిన్ ప్రొడక్షన్ హైగా ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం వలన. అదంత తేలిగ్గా ఎట్లా తగ్గుతుంది? హెల్దీగా తింటున్నాను అంటే మేబీ యువర్ క్యాలరీ సర్ప్లస్ అయి ఉంటుంది, పోర్షన్ సైజ్ అయి ఉంటుంది, హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ తింటా ఉండి ఉంటారు, ఫ్రూట్ జ్యూసులు తాగుతూ ఉండి ఉంటారు, లేదా మెడికేషన్ ఎక్కువ ఓవర్ మెడికేషన్ అయి ఉండొచ్చు, లేదా అన్డయాగ్నైజ్డ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, స్లీప్లెస్ సిచ్యువేషన్ ఉండి ఉండొచ్చు, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఇవన్నీ పారామీటర్స్ని గమనించుకోకుండా ఐఎమ్ హెల్దీ యార్, ఐఎమ్ ఈటింగ్ హెల్దీ యార్ అంటే అవ్వదు కదా. కరెక్ట్. అవును. చాలా మంది మీరు అన్నట్టు సార్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్తో డాక్టర్ దగ్గరికి వెళ్తే మామూలుగా అది తగ్గించడానికి ట్రానెక్సిమిక్ యాసిడ్ అది ఇది అని అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ SOS మెడికేషన్ ఇచ్చి పంపిస్తారు. చాలా రేర్గా దాన్ని బాగా ఎవాల్యుయేట్ చేసి డీప్గా వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, బాడీలో ఎందుకు ఈ న్యాచురల్ సైకిల్ బ్రేక్ అయిందని చూడరు. సో మీరు సెల్ హెల్త్ క్లినిక్స్లో ఏం చూస్తారు సార్? అంటే ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ధారిస్తారు వీళ్ళకి PCOS, PCOD వచ్చేసింది అని? సింపుల్గా ఇందాక మీకు చెప్పినట్లు, వాట్ ఆర్ ద సిమ్టమ్స్? ఇన్సులిన్ రెసిస్టెన్సీ చిన్నపిల్లల్లో డయాబెటిక్ ఎందుకు అవుతున్నారు? ద ఫస్ట్ symptom is you are becoming diabetic.
అండ్ దెన్ వైఆర్ యూ బికమింగ్ ఒబేస్ అట్ దిస్ ఏజ్, అట్ దట్ ఏజ్. ఇన్ఫ్లమేషన్స్ ఎందుకు వస్తున్నాయి, థైరాయిడ్ ఎందుకు వచ్చింది? వన్స్ ఎట్ దట్ ఏజ్ ఆఫ్ టీనేజ్ ఏజ్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ ప్రాబ్లమ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్సీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ద ఫస్ట్ సిమ్టమ్ ఈజ్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ ఇన్ టు PCOS ప్రాబ్లమ్. సో దాన్ని అడ్రస్ చేయాలంటే రూట్ కాజ్ సెల్యులార్ లెవెల్లో అడ్రస్ చేయాలి. అగైన్ ద సేమ్ ఫండా, సెల్యులార్ లెవెల్ అడ్రస్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ఫంక్షనల్ మెడిసిన్ లాగా ఉన్న PCO కేర్ అనే మా సప్లిమెంటేషన్ కానీ, సెటాప్రో అని కానీ, సెల్ గైనో అని కానీ, న్యాచురల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ సప్లిమెంట్స్ ఇస్తాం. దాంతోపాటు విల్ హ్యావ్ ఏ PCO కేర్. దట్స్ ఎగ్జాక్ట్లీ సెన్సిబుల్ ఫాస్టింగ్, హార్మోన్ ఫ్రెండ్లీ ఈటింగ్ ఇస్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్. దీంతో పాటు PCO కేర్ తీసుకుంటూ సెన్సిబుల్ ఫాస్టింగ్ అండ్ హార్మోన్ ఫ్రెండ్లీ ఈటింగ్ అంటే హార్మోన్స్ కి కావాల్సిన దోహదపడే హెల్దీగా ఉంచే ఆహార పదార్థాలు పడాలి. సో PCO కేర్ సార్ ఎంతకాలం ఇది రోజుకు ఒకటి వాడనుకోండి, రోజుకు ఒకటో రెండో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాడతారు. సెల్ గైనో అని ఉంటుంది, సెటాప్రో అని ఉంటుంది. PCOS కి హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి దోహదపడే సప్లిమెంటే కానీ బేసిక్ రూట్ కాజ్ని అడ్రస్ చేయడానికి యూ హ్యావ్ టు గో త్రూ ఇందాక నేను చెప్పిన సెన్సిబుల్ ఫాస్టింగ్ అండ్ హార్మోన్ ఫ్రెండ్లీ ఈటింగ్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు రండి. స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. స్ట్రెస్ ఫ్రీగా ఉండటం అంటే అంత తేలిగా తేలికనండి, ఎట్లా కుదురుతుందండి అంటే ఇఫ్ యూ వాంట్ టు గో స్పిరిచువల్లీ అండ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఆర్ గో టు ప్రాణాయామో మెడిటేషనో ఏదో ఒకటి చేసుకోండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా ఎక్సర్సైజ్ చేసుకోండి. బేసిక్స్ మర్చిపోయి you come to me and ask me to set right, it's not possible. But we will explain to you the root cause. This is the root cause, so we are addressing this root cause. 100 days ఎప్పుడైనా 100 days కదా సెల్ లైఫ్ స్పాన్ అనుగుణంగా వీల్ గివ్ దెమ్ ఏ ప్రోటోకాల్. దాని అయిపోయి సెట్ చేసిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండటం మీ చేతుల్లో ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయాల్సిందే ఖచ్చితంగా. సార్ ఇప్పుడు ఈ సెల్ గైనోలో ఏమేమి ఉంటాయి సార్ ఇందులో? వీటిలో శతావరి ఉంది, అలాగే లోద్రా ఉంది, అలాగే అమలాయికి ఉంది. ఈ మూడు కలిసిన శతావరి ఏం చేస్తుంది సార్? శతావరి అనేది సెటాప్రో అని ఇంకోటి పెట్టాను దానికి ఎక్స్క్లూజివ్గా. సెటాప్రో అంటే ఓన్లీ శతావరి ఉంటుంది దాంట్లో. శతావరి హెర్బ్ మీ ఇర్రెగ్యులర్ హార్మోన్స్ని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని సెట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా PCOS ఉన్నారంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, వచ్చినప్పుడు కూడా విపరీతమైన పెయిన్ ఉంటుంది. అది మెఫ్టాల్ స్పాస్ లాంటి బఠానీలు వేసుకున్నట్టు తినేస్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత అది పని చేయటం మానేస్తుంది. సో అట్లా కాకుండా రియల్గా ఫంక్షనల్ మెడిసిన్ అని ఎందుకంటాను, సెటాప్రో వాడిన తర్వాత సెల్ గైనోలో ఉన్నా, సెటాప్రోలో ఉన్నా, PCO కేర్లోనో ఇవన్నీ హెర్బ్స్ అన్ని బయో అవైలబిలిటీ ఎక్కువగా పెంచుతాం. అవును, ఎప్పుడైతే బయో అవైలబిలిటీ పెంచుతామో రూట్ కాజ్ మన ఇమీడియట్గా అబ్జార్ప్షన్ ఉంటుంది. ఇమీడియట్గా అబ్జార్ప్షన్ ఉండగానే పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఒకటి పెయిన్ రిలీఫ్కి అయితే, ఒకటి రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి ఉపయోగపడే ఒక సప్లిమెంట్ ఉంటుంది, పెయిన్ రిలీఫ్కి ఒక సప్లిమెంట్ ఉంటుంది, అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అడ్రస్ చేయడానికి కూడా ఒక సప్లిమెంట్ ఉంటుంది. శిలాజిత్ లాంటివి వాడతాం కొన్ని చోట్ల. ఎనీ కేస్ సప్లిమెంటరీ సపోర్ట్ మీ డైటరీ చేంజెస్తో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా ఉంటే కాంబినేషన్లో పనిచేస్తుంది. సెల్ హెల్త్ క్లినిక్ వచ్చిన వాళ్ళందరికీ 90% మేము రివర్స్ చేసి నార్మల్ స్టేట్కి తీసుకొచ్చి పెడుతున్నాము. ఆ టైంలో వెయిట్ కూడా తగ్గుతారా సార్? ఆబ్వియస్లీ మెన్స్ట్రల్ రెగ్యులేట్ చేస్తాం, ఓవులేషన్ రెగ్యులేట్ చేస్తాం, వెయిట్ మేనేజ్ చేస్తాం, ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చేలా చేస్తాం, ఇవన్నీ కాంబినేషన్, థైరాయిడ్ తగ్గేలా చేస్తాం. ఆల్ ద సిమ్టమ్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు PCOS విల్ బి రెగ్యులరైజ్డ్, బ్రాట్ బ్యాక్ టు నార్మల్సీ. సో అంటే ఇప్పుడు ఈ మీరు ప్రస్తావించారు కాబట్టి సార్, మెన్స్ట్రల్ సైకిల్స్ లో అబ్నార్మల్ వాటర్ వెయిట్ గెయిన్ ఒక 2 కిలోల దాకా పెరుగుతారంటారు ఆ 4-5 రోజులు అటు ఇటుగా. అది ఎందుకు జరుగుతుంది? PCOS ఉన్నప్పుడా మీరు చెప్పేది? అసలు అంటే వాటర్ వెయిట్ రిటెన్షన్ ఉంటుంది. పీరియడ్ సైకిల్ అంటేనే అది కదమ్మా. వాటర్ వెయిట్ రిటెన్షన్ కొంతమందికి ఉండదు, కొంతమందికి మాత్రమే రిటెన్షన్ ఉంటుంది. అందరికీ అట్లా ఉంటుందని కాదు. సో అంటే ఈ వాటర్ వెయిట్ రిటెన్షన్ అనేది సహజంగా ఉండేది, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ నీరంతా పోతుంది బాడీలోంచి అంటారు. కొన్ని రోజులు పోతుంది, పోకుండా ఉండిపోతే PCOS గా వెళ్తుంది. ఓహో, అది అలాగే సార్. ఇంకొక క్లాసిక్ సిమ్టమ్ PCOD అలోపేషియా. జుట్టు చాలా విపరీతంగా ప్యాచెస్గా రాలిపోవడం అన్నది తరచూ చూస్తుంటాం. అందరూ ఏం చేస్తారు, తగ నూనె వేసి రుద్దేసి, షీకాకాయ వేసేసి, ఇంకేదో హెయిర్ ప్యాక్లని అవి పెట్టి అక్కడితో జుట్టు పెరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ యాక్చువల్లీ సీరియస్ అండర్లైన్ కండిషన్ అలోపేషియా అనేది. That's again because of hormonal imbalance only. Irregular hormones are not working properly. Hair is also a cell కదా. అవును.
జుట్టు దగ్గర నుంచి గోరుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈ సెల్స్ అండ్ వెన్ ది హార్మోన్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ ఫంక్షనింగ్ దట్ ప్రాబ్లమ్ విల్ కమ్ ఆన్ వీ హ్యావ్ టు రెగ్యులేట్ ద రూట్ కాజ్. ఊరికే పౌడర్లు శీకాకాయలు రాసేసుకుని ప్యాక్లు పెట్టుకుంటే ఉన్న జుట్టు కూడా మళ్ళీ ఓడుతుంది కాబట్టి. అంతే కదా సార్. సెల్ PCOSD ఇది కూడా సేమ్ సప్లిమెంట్ బేసికలీ. Yes, yes, yes. అండ్ దీంతో పాటు ఫెన్యూగ్రీక్ ఇది బాగా గుర్తు నాకు, దీనిలో ఫాలిక్ యాసిడ్ విపరీతంగా ఉంటుందంటారు, కరెక్టా సార్? పాలిష్డ్గా ఫెనుగ్రీక్ అన్నాం కానీ మెంతులమ్మ. మెంతులే చిన్నప్పుడు మెంతులు తినమని డైజెషన్ కూడా చెప్పేవారు మా అమ్మమ్మ. హార్మోనల్ బ్యాలెన్స్కి ఇందాక మీరు అన్నట్టు డెఫినెట్గా మెంతుల్లో ఉన్న ఆ ఎక్స్ట్రాక్ట్ కాంపౌండ్ మాత్రం డెఫినెట్గా పనిచేస్తుంది. సార్ మామూలుగా మెంతులు కిచెన్లోంచి వేసుకోవడానికి, ఈ సెల్ హెల్త్ సప్లిమెంట్ వేసుకోవడానికి దీన్ని క్యూరేట్ చేసిన విధానం ఏంటి సార్ స్పెసిఫిక్గా? 300 గ్రాములు మెంతులు వాడితే 5 గ్రాములు ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. మీరు 300 గ్రాముల మెంతులు ఎప్పుడు వాడాలి? ఎప్పుడు తింటారు? కరెక్టే, అది పెద్ద పాయింటే. సో నేను 2 grams 1 gram or 2 grams per day ఇస్తాను. సో యూ హ్యావ్ టు యూజ్ అట్లీస్ట్ 200 grams ఆఫ్ నార్మల్ ఫెనుగ్రీక్. ఓ 1/2 కిలో మెంతులు నోట్లో వేసుకోవడం ఎలాగో ఇది ఒక్క సప్లిమెంట్ వేసుకుంటే అంత బెనిఫిట్ వచ్చేస్తుంది. బెనిఫిట్ వస్తుంది. అండ్ దీన్ని బయో అవైలబిలిటీ పెంచడానికి ఇంకేం చేస్తారు సార్ మీరు? మీ అంటే సోర్స్ మంచి మెంతులు తీసుకుంటారా లేకపోతే పలానా చోట పండించిన? సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ అమ్మ. వీ డోంట్ సోర్స్ ఫ్రమ్ కల్టివేటెడ్ హెర్బ్స్ కానీ మూలికలను కానీ. వీ ఓన్లీ సోర్స్ ఫ్రమ్ న్యాచురల్. ఇదర్ హిమాలయాల్లోనా, ఏ కొండల్లోనూ, అడవుల్లోనూ, ట్రైబల్స్ దగ్గర నుంచి సోర్స్ చేస్తాం. మేబీ లిటిల్ ఎక్స్పెన్సివ్, బట్ బయో అవైలబిలిటీ వాటిని పెంచాలి అంటే సప్లిమెంట్స్ అంటేనే బయో అవైలబిలిటీ ఉండదు అనేది ఒక అందరి చిన్న చూపు. అవును అవును అవును. సో ఇక్కడ మన సెల్ హెల్త్ క్లినిక్లో ఆ స్ట్రెంగ్త్ ఎందుకు ఉంటుందంటే వీఆర్ ఇంక్రీజింగ్ ది అబ్జార్ప్షన్ రేట్. బయో అవైలబిలిటీ పెంచుతున్నాం. హౌ? నానో టెక్నాలజీ వాడతాం. బ్రేక్ ఇట్ డౌన్ టు 20-25 నానో మాలిక్యూల్స్ పార్టికల్స్ పర్ మాలిక్యూల్, PPM అంటాం. ఆర్ లైపోజోమల్ టెక్నాలజీ వాడతాం. ఇక్కడ లైపోజోమల్ కాకుండా ఫైటోజోమల్ టెక్నాలజీ వాడి ఈ ఫెనుగ్రీక్లో బయో అవైలబిలిటీ పెంచాం. ఈ మొత్తం మీ దగ్గర ఏ సప్లిమెంట్ చూసినా ఇదర్ ఫైటోజోమల్ ఆర్ లైపోజోమల్ ఆర్ నానో. మీరు చెప్పింది చాలా కన్విన్సింగ్గా ఉంది. చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఇదే, ఆ మెంతులే ఉంది మా కిచెన్లో ఉన్నవి వేసుకోవచ్చు, ఇదే ఉంది మేము తినేస్తామని. కానీ అది ఎంత క్వాంటిటీ తింటే అది బాడీలో అబ్జార్బ్ అవుతుంది వర్సెస్ ఇది ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎంత అబ్జార్బ్ అవుతుంది, అది పెద్ద డిఫరెన్స్. అది నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు మీరు ఎల్లుల్లి తింటే బీపీ తగ్గుతుంది అంటారు. 2 వెల్లుల్లి రెబ్బల కంటే ఎక్కువ తింటే దాంట్లో ఉండే ఎలిసిన్ కాంపౌండ్ మీదే బేస్ చేసుకుంటున్నారు. యూ కాంట్ ఈట్ మోర్ దాన్ 2. మంచిది కాదు. రా గార్లిక్, అది రా గార్లిక్. జింజర్లో జింజరాల్ ఉంటుంది, అల్లం. బట్ పసుపులో కుర్కుమని ఉంటుంది. 300 గ్రాముల పసుపు, ఇదే సేమ్ 300 గ్రాముల పసుపు తీసుకుంటే 5 గ్రాములు కుర్కుమిన్ వస్తుంది దాంట్లో నుంచి. మనకు రోజుకి ఎంత కావాలి సుమారు? అట్లీస్ట్ 2 grams వాడతాం కదా, 1 to 2 grams per day కుర్కుమిన్ కావాలి. అంటే ఒక చక్కగా గుప్పెడు పసుపు తినాలి రోజు, అంటే ఉత్త పసుపు తింటే, అది కూడా కల్తీ లేని పసుపు అయితే. అది కూడా ఒక సబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుగ్గిరాల పసుపు ఈజ్ ఫేమస్. దాని దుగ్గిరాల పసుపులోంచి కుర్కుమిన్ పర్సంటేజ్ చాలా తక్కువ వస్తుంది. అదే ఉత్తరాంచల్లోకి వెళ్ళి అక్కడ పసుపు తీసుకుంటే 97% కుర్కుమిన్ లాగలుగుతాం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద రా మెటీరియల్ సోర్స్ అండ్ హౌ వి ఎక్స్ట్రాక్ట్ అండ్ హౌ వి మేక్ ఇట్ బయో అవైలబుల్. రైట్ సార్. అపార్ట్ ఫ్రమ్ సిమ్టమ్స్, అంటే కొట్టొచ్చినట్టు కనిపించి కొంచెం వెయిట్ గెయిన్ ఉంది, చిన్న చిన్న పిల్లలకే స్క్వేరిష్ బాడీస్ వచ్చేస్తున్నాయి, స్టాకీ బాడీస్ వస్తున్నాయి, ముద్దుగా బొద్దుగా ఉంటున్నారు, అది ముద్దని అనుకుంటా చాలామంది. కానీ కొంత పాయింట్ అయ్యాక తెలుస్తుంది ఓహో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి. వీటితో పాటు జుట్టు రాలడం, ఫోకస్ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, కొంచెం ఇరిటబుల్గా ఉండడం, ఇది కూడా PCODకి ఒక సంకేతం కదా సార్. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎందుకో అది లెజిటిమేట్గా అనుకుంటారు చాలామంది. ఓకే, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే మూడ్ స్వింగ్ ఉండడం సర్వసాధారణం అనుకుంటారు. ఎర్లీ ప్యూబర్టీ ఆల్సో ఇస్ వన్ రీజన్. ఎర్లీ ప్యూబర్టీ ఈజ్ ఆల్సో వన్ రీజన్. అండ్ ఎర్లీ ప్యూబర్టీలో సార్ షాకింగ్ కేసు మీరు చూసుంటారు. 6 ఏళ్ల పాప ఒకటి ఎక్కడో మన పూణేలో ఒక డాక్టర్ గారు చూసి ఆయన షాక్ అయ్యారు, అందరూ ప్రపంచం అంతా షాక్ అయింది. అలాగా 8-9 ఏళ్లకి ఇప్పుడు ప్యూబర్టీ నార్మలైజ్ చేస్తాం మనం. సో దానికి ఏమన్నా ప్రీ కండిషన్స్ ఉంటాయా? మనం ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది, మనం ఈ సప్లిమెంట్స్ అన్ని వేసి ఆపుదాం అన్నట్టు ఉంటాయా? 5 years 6 years పిల్లలకి రావడం అనేది రేర్, వెరీ వెరీ రేర్. పూణేలో వచ్చింది, బట్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ సెకండ్ కేస్ టిల్ నౌ. నేను వెళ్ళలేదు. బట్ అడ్రస్సింగ్ ఇట్ ఎట్ సెల్యులార్ లెవెల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఇందాక మీకు చెప్పిన మైటోకాండ్రియల్ స్ట్రెస్ ఉన్నప్పుడు, డిస్ఫంక్షన్ ఉన్న ఓవేరియన్ సెల్స్లో మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఈ మైటోకాండ్రియల్ ఎంజైమ్స్ సపోర్ట్ చేసే సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తూ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసే ఈ మెగ్నీషియం, జింక్ వగైరా, విటమిన్ డి, విటమిన్ సి, ఎనస్టైల్సిస్టిన్, కోఎంజైమ్ Q10, ఇవన్నీ సపోర్ట్తో సెల్యులార్ లెవెల్లో మనం అడ్రస్ చేయగలిగితే వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్, తగ్గించుకోవడమే కాదు రివర్స్ చేయడం కూడా మేము చాలా మంది చూసాం. ఓకే, ఇది చిన్నపిల్లల్లో యంగ్స్టర్స్లో ఎలా పరిణమిస్తుందో చూసాం. కొంచెం పెళ్ళైన వాళ్ళకి, 20s ఉన్న వాళ్ళకి
ఇన్ఫర్టిలిటీగా మారుతుంది. కొంచెం అర్లీ మెనోపాస్కి కారణాలు ఏంటి సార్? ఇది కూడా పీసీఓడికి రిలేటెడా? పార్షియలీ రిలేటెడ్, ఎందుకంటే ఇమ్మెచ్యూర్డ్ పీసీఓడి అక్కడ ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ పార్షియలీ మెచ్యూర్డ్ ఎగ్స్ రిలీజ్ చేయటం వల్ల వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ఎగ్ స్టోర్ అవైలబుల్ విచ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇన్ టు నార్మల్ ఫర్టైల్ ఎగ్స్ కింద మారటానికి, ఓవులేటెడ్ ఎగ్గా మారటానికి ఎంత స్టాక్ ఉంది అనేది తెలుసుకోవడానికి వీ హ్యావ్ ది పారామీటర్స్, డయాగ్నైజ్ చేయగలిగే పారామీటర్స్ ఉన్నాయి. బట్ పార్షియల్ ఎగ్స్ ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ రావటం వల్లే కదా ఇన్ఫర్టిలిటీ వస్తుంది. అది ఇట్స్ నాట్ గెటింగ్ ఓవులేటెడ్. ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ వచ్చినప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్ ఈస్ బేసిక్లీ రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో మరి ఇన్ఫర్టిలిటీకి ఈ మధ్య ఎగ్ ఫ్రీజింగ్ అవి కూడా చేస్తున్నారు. అంటే ఫ్రీజింగ్ చేస్తున్నారు. అవి రకరకాల ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ మెథడాలజీస్ ఎన్ని వచ్చినా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మన దగ్గర ఎందుకు సాల్వ్ అవుతుంది, మా మెకానిజంలో ఎందుకు సాల్వ్ అవుతుంది? వన్, వీ అడ్రస్ ద సెల్లే కాకుండా సెల్లుని నడిపే, సెల్లులోకి శక్తి తెచ్చే, సెల్లులో పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అయిన మైటోకాండ్రియల్ లెవెల్లో మేము అడ్రస్ చేస్తున్నాం కాబట్టి రైట్, ఎనీథింగ్ కెన్ బి మేనేజ్డ్. మన దగ్గర పిల్లలు పుట్టకుండా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు పుట్టట్లేదన్న వాళ్ళు మా దగ్గరకు 100-120 రోజులు ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఎంతమంది సక్సెస్ఫుల్ రేట్ ఉంది? బికాస్ వీఆర్ అడ్రస్సింగ్ ఇట్ అట్ ద సెల్యులర్ లెవెల్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగాలి. మగవాళ్ళు అయితే జూస్పెర్మియా ఉన్న దగ్గర నుంచి మళ్ళీ స్పర్మ్ కౌంట్ వచ్చేలాగా, మొటిలిటీ వచ్చేలాగా మేము చూస్తున్నాం, జరుగుతాం. లేడీస్లో ఓవులేషన్ కానీ ఎట్లా ఇంప్రూవ్ ది ఎగ్, క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హ్యాబిట్స్. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాను నేను దీన్ని. ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్ని సెటరేట్ చేయాలంటే వీ హ్యావ్ టు గో త్రూ ప్రాపర్ ప్రోటోకాల్ ఆఫ్ నాట్ ఓన్లీ సప్లిమెంట్స్, జీవనశైలిలో మార్పులు రావాలి, ఆహార విధానంలో మార్పులు రావాలి. అవును. అండ్ డెఫినెట్లీ ఫంక్షనల్ మెడిసిన్లా పనిచేసి మన సప్లిమెంటరీ సపోర్ట్ విచ్ హ్యాస్ శిలాజిత్ దగ్గర నుంచి జ్యోతిష్మతి వరకు 7-8 ఇంగ్రీడియంట్స్ దాంట్లో కలిపి మేము అడ్రస్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. ఇన్ఫర్టిలిటీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. అజూస్పెర్మియా అంటే ఏంటి? 0 స్పర్మ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ కౌంట్ పెంచగలిగే పరిస్థితిలో అక్కడ చేస్తున్నాం. సెల్ హెల్త్ క్లినిక్ లో మీ ఫంక్షనల్ మెడిసిన్ తో అవుతుంది సార్. లైఫ్ స్టైల్ అలాంగ్ విత్ దిస్ సార్. ఇప్పుడు మీరు శిలాజిత్ అన్నారు, చాలా రోజుల పాటు అదొక మ్యాజిక్ ఇదైపోయింది. అందరూ శిలాజిత్ గురించి మాట్లాడడం మొదలెట్టారు. సో శిలాజిత్ ఎంత అంటే మామూలుగా ఉండేవాళ్ళు కూడా వాడతారా, లేక ఇట్స్ ఓన్లీ ఫర్ ఏదైనా డీవియేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలా? డీవియేషన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మామూలుగా ఉండటం అంటే సిఫర్ దే వాంట్ టు హ్యావ్ ఎ మోర్ యాక్టివ్ రోల్, పర్ఫార్మెన్స్ కావాలన్న వాళ్ళు కూడా వాడుతుంటారు. న్యాచురల్ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మాసిటికల్ లో ఉన్న బీపీ రేజ్ చేసి హార్ట్ ప్రాబ్లం వచ్చే వేరే మెడికేషన్ ఏదైతే ఉందో, ఈ ఆగ్రాలు వాటి అన్నిటికంటే డెఫినెట్ గా ఇది న్యాచురల్ సోర్స్ కాబట్టి న్యాచురల్ గా కూడా వాడతారు. బట్ ఇటువంటి కండిషన్స్ లో అయితే తప్పకుండా వాడాలి. పీసీఓడి ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా కరెక్టివ్ గా అది ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అగైన్ డిపెండింగ్ అపాన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్. అలాగే మీరు అన్నట్టు సార్, ఇప్పుడు ఇది వన్స్ ఇది రివర్స్ అయ్యాక మీరు వెయిట్ తగ్గుతుంది, మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులేట్ అవుతాయన్నారు. వాటితో పాటు వాళ్ళ మూడ్ స్వింగ్స్ కరెక్ట్ అయ్యి ఇంకా కొంచెం బెటర్ ఫుడ్, బెటర్ నిద్ర పట్టడం, దాంతోపాటు ఈ ఫేషియల్ హెయిర్ కూడా తగ్గిపోతుంది సార్. ఫేషియల్ హెయిర్ తగ్గిపోతుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైతే నార్మల్ అయిపోతాయో, ఆండ్రోజన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గించగలుగుతున్నామో, ఇన్సులిన్ రెసిస్టెన్సీ నుంచి మార్చి ఇన్సులిన్ సెన్సిటివిటీగా ఎట్లా మార్చగలుగుతున్నామో, ఒబేసిటీ నుంచి నార్మల్ వెయిట్ లోకి తీసుకొస్తున్నాము, యువర్ పీరియడ్స్ రెగ్యులర్ సైకిల్లోకి తీసుకొచ్చిన తర్వాత హెయిర్ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో అది అంటే ఊడిపోయిన హెయిర్ వచ్చేస్తుంది, ఫేషియల్ హెయిర్ తగ్గిపోతుంది, ఊడిపోయిన హెయిర్ వచ్చేస్తుంది. సో ఇది యాక్చువల్లీ ఇది కూడా 100 days అయినా సార్? మీరు మామూలుగా 100 days ఇస్తే నేను మొత్తం రివర్స్ చేసి పెడతానంటారు. 100 days అని ఎందుకంటాను, సరదాగా అంటలేదు కదా. 90% ఆఫ్ ద సెల్స్ బ్రతికేది 1 రోజు నుంచి 120 రోజులు మ్యాక్సిమం. కాబట్టి ఐ టేక్ దట్ 100 days ప్రిన్సిపల్. అది ఇప్పుడు మీకు వేరే లివర్లో ఏదైనా సమస్య వచ్చిందని లివర్ సెల్స్ విల్ లివ్ ఫర్ 18 months సుమారుగా. బోన్ సెల్స్ అయితే 40 నెలలు బ్రతుకుతాయి. బ్రెయిన్ న్యూరాన్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. సో ఆ 10% కాకుండా నేను 90% అడ్రస్ చేస్తున్నప్పుడు జనరలైజ్డ్గా 100 days చాలు అంటాను. పీసీఓఎస్ ఆల్సో మేబీ అనదర్ 10 or 20 days మోర్, దట్స్ ఆల్. మీ దగ్గర వచ్చిన 1-2 కేసెస్ ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. చిన్నపిల్లల్ని, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యంగ్ గర్ల్స్, 14-15 years అమ్మాయిలు ఇలాగా ఇర్రెగ్యులర్గా బాధపడుతూ కొంచెం మీ దగ్గరకు వచ్చిన సందర్భాలు, మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు ఎలా కోలుకున్నారు? ఎస్టర్డే ఓన్లీ ఐ గాట్ ఎ కేస్, ఇంటీరియర్ డిజైనింగ్ డిగ్రీ పూర్తి చేసుకుంది. షీ కేమ్ విత్ పీసీఓఎస్ ప్రాబ్లం. ఏం సిమ్టమ్స్ చెప్పారు సార్ తను? 10 రోజుల ముందు నుంచి పెయిన్ వస్తుందండి నాకు. సైకిల్ వచ్చి రావడానికి 10 రోజుల ముందు నుంచి పెయిన్ మొదలైపోయింది నాకు. సైకిల్ రైట్ టైంకి వచ్చింది. ఇప్పుడు విపరీతంగా పెయిన్, టుడేస్ మై 3rd day. విపరీతం పెయిన్ భరించలేకపోతుంటే మా ఫాదర్ మీ దగ్గరికి తీసుకొచ్చారు. దీని హిస్టరీ వెళ్తే ఎందుకు వచ్చిందండి అని అడిగితే, ఒక 3 months బ్యాక్ అంట ఏదో చిన్న సిస్ట్ వస్తే ఓరీలో డాక్టర్స్ క్యాన్సర్ ఏమో అని సస్పెక్ట్ చేశారంట. దాని ద్వారా పెట్ సిటీ చేయించారు.
నార్మల్ బయాప్సీ చేయించారు. 3 months పాటు దే వర్ కంటిన్యూస్లీ ట్రయింగ్ టు అనలైజ్ ఈజ్ ఇట్ క్యాన్సర్ ఆర్ నాట్. అల్టిమేట్గా 3 months తర్వాత ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్ అని తేల్చారు. బట్ ఈ 100 days వాట్ హ్యాడ్ షీ గాన్ త్రూ? అంతే కదా, టెన్షన్, నరకం. సో రూట్ కాజ్ ఈస్ బికాస్ ఆ స్ట్రెస్, అనవసరమైన స్ట్రెస్ పడింది ఆవిడ. లాస్ట్ మంత్ నుంచే నాకు ఇట్లా 10 days ముందు నుంచి పెయిన్ వస్తుందండి. నౌ ఐ హ్యావ్ నో ప్రాబ్లం బట్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ పెయిన్స్. సో దట్స్ ద సేమ్ టైమ్ వేర్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ PCOS ప్రాబ్లం బికాస్ ఆఫ్ స్ట్రెస్. రైట్. సో వీ స్టార్టెడ్ టాకింగ్ టు హర్ అండ్ ఏం అడుగుతున్నా కానీ నాకు కావాల్సిన పాజిటివ్ ఆన్సరే చెప్తాను. సో వీ కన్ఫర్మ్ దట్ దిస్ ఈస్ అ ప్రాబ్లం అండ్ వీ స్టార్టెడ్ గివింగ్ హర్ ది ప్రోటోకాల్. సో అయితే మరి తనకి సెల్ హెల్త్ క్లినిక్ గురించి అంటే తన అవగాహన తెలుసుకుని, యూజువలీ మనకి క్రానిక్ ప్రాబ్లమ్స్కి వాటికి ఇలా అందులో ఇలాంటి ఎపిసోడిక్గా వచ్చినవి తొందరగా వెళ్ళి ఒక 100 days ప్లాన్ అంటే వెంటనే మైండ్ ఓపెన్గా ఉండదు. బట్ మిమ్మల్ని నమ్మి వచ్చారు. సో వాట్ బ్రాట్ హర్ టు యూ సార్? వాట్ డిడ్ షీ బిలీవ్ యూ? హర్ ఫాదర్ నోస్ దిస్ ప్రోటోకాల్. వాళ్ళ బ్రదర్ ఒకసారి ఇక్కడికి వచ్చి చేసి he got his problem solved. అందుకని అలా ఎందుకంటే సార్ ఇది నిజంగా ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి న్యాచురల్గా రివర్స్ అయిన పరిస్థితి, ఆ చేంజ్ తెలిసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు ఈ విధానాన్ని. ఎస్, వాళ్ళు అసలు 3 నెలలు 100 రోజులు అల్లోపతి టార్చర్ అనుభవించిన తర్వాత దే వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్. బేసిక్గా అల్లోపతి అట్లా ఎందుకు చేసింది, వై డి కుడ్ నాట్ డయాగ్నైజ్, వై దే హ్యావ్ సస్పెక్టెడ్, అవన్నిటిలోకి నేను వెళ్ళను. కానీ సో అట్లా జరిగిన తర్వాత దే డోంట్ మళ్ళీ ఇంకోసారి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆ ప్రోటోకాల్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు కదా. అండ్ దే నో దిస్ ప్రోటోకాల్, సో దే కేమ్ హియర్. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే 100 రోజులు నేను అంటున్నప్పుడు ఎవడు చేస్తాడు 100 రోజులు? నాకు ఎమ్మటే తగ్గిపోవడానికి ఏదైనా మందే ఉండే, సిమ్టమ్ అడ్రస్ చేయడానికి ఇవ్వండి, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. మీరు అన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, చాలా స్ట్రెస్ ఉంటుంది నాకు, నేను 100 రోజులు ఈ ప్రోటోకాల్ పాటించలేను. దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్ థింకింగ్ ప్యాటర్న్. హెల్త్ కంటే మించింది ఏది లేదు అనే దాంట్లోకి వాళ్ళు అప్పుడే రావట్లేదు, చిన్నపిల్లలు కాబట్టి. కరెక్ట్. సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ వై దిస్, రూట్ కాజ్ ఏంటి, వై నువ్వు ఇట్లా చేయకపోతే నెక్స్ట్ జరగబోయే ప్రమాదం ఏంటి అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ భాషలో వాళ్ళతో మాట్లాడి చెప్పగలిగే కౌన్సిలింగ్ మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా చేస్తారు. ఎందుకు చేయరు? అవును, ఖచ్చితంగా సార్. అవగాహన మనమే కల్పించాలి. అయితే సార్ ఇప్పుడు మీరు సిమ్టమాటిక్గా వాళ్ళవి చూసి అసెస్ చేయడంతో పాటు బ్లడ్ టెస్ట్లు ఏమేమి అడుగుతారు మామూలుగా? మీరే చేయిస్తారా బ్లడ్ టెస్ట్ సెల్ హెల్త్ క్లినిక్లో, లేక వాళ్ళని చేసుకుని రమ్మంటారా? అసలు బ్లడ్ టెస్ట్లు ఒక పారామీటర్సే. లాస్ట్ ఎప్పుడో చెప్పినట్టున్నాను, మీరే ఒకసారి స్వప్న డయాగ్నోస్టిక్స్ అని పెట్టేసుకోండి అని చెప్పినట్టు గుర్తు నాకు. రైట్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనిపెట్టడానికి బ్లడ్ టెస్ట్లు ఏముంటాయి? డైరెక్ట్గా వీ హ్యావ్ టు గో త్రూ CBP చూస్తాము, ESR చూస్తాము, CRP చూస్తాము, LFT RFT చూస్తాము, ఎలక్ట్రోలైట్స్ ఎట్లా ఉన్నాయి చూస్తాము. నాట్ ఓన్లీ దట్, లిపిడ్ ప్రొఫైల్స్ ఎట్లా ఉన్నాయి చూస్తాము. దాంట్లో 6 రకాల LDLs ఉన్నాయి. లో డెన్స్ LDL ఉంటుంది, అది కనుక హై ఉంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్ ఇస్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఇది ఉంటుందని. ఇట్లా వీ హ్యావ్ టు గో త్రూ. డైరెక్ట్గా ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టెస్ట్ చేయడానికి ఏ టెస్ట్ లేదు. అంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉందని చూడొచ్చు. టెస్టోస్టెరాన్ చూడొచ్చు, టెస్టోస్టెరాన్ కెన్ బి డన్. బట్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది అనేది టెస్ట్ చేయడానికి చేయొచ్చు. బట్ హౌ ఈజ్ ఇట్ లింక్డ్ టు థైరాయిడ్, హౌ ఈజ్ ఇట్ లింక్డ్ టు ఇన్సులిన్ రెసిస్టెన్సీ, అది ఇంటెలిజెంట్ గా అసెస్ చేసుకోవాలి, అది కంట్రోల్ చేయాలి. దిస్ ఇర్రెగ్యులర్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఈజ్ ఆల్సో వన్ రీజన్ ఫర్ PCOS. అవును. అదర్ దెన్ టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్, ఈ 4 కాంబినేషన్లో ఉన్నాయి అన్నెసరీ హార్మోన్ బ్యాలెన్స్ తప్పి. అదే సార్, అదే అర్థమవుతుంది. కొంతమంది చాలా ఎమోషనల్గా ఉంటారు, విపరీతంగా ఎక్సెసివ్లీ ఎమోషనల్గా ఉంటారు. చైల్డ్ బర్త్ తర్వాత చెప్తారు మామూలుగా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మాట వస్తే ఏడిచేస్తారు అది ఇది అని. అలాగా ఈ సిమ్టమ్స్ వల్ల ఆ మూడ్ స్వింగ్స్ అవి కూడా తెలుస్తాయి. ఎక్కువగా ఏడిచే ఆడపిల్లలు ఉంటారు, అస్సలు చాలా హార్డ్గా ఉండేవాళ్ళు ఉంటారు. అసలు నడిచి వస్తుంటే చెప్పేయచ్చమ్మా వాళ్ళకి PCOS ఉందా లేదా అని పిల్లల్ని. ఒకప్పుడు అట్లాగే చెప్పేవారు, నడిచి వస్తుంటే జబ్బులు చెప్పేవారు. ఈ స్కాన్లన్నీ టెస్ట్లన్నీ ఉండే ఏంటి? అంతే కదా సార్. టచ్ లైట్ పెట్టుకుని నోరు తెరవమనేవారు, సగం జబ్బులు చెప్పేవారు. కళ్ళు చూసి చెప్పేవారు, నాడి చూసి చెప్పేవారు. ఈ టెస్ట్లన్నీ వాళ్ళు వచ్చిన తర్వాత మాకు చదువుకున్నంత మర్చిపోతున్నాం. ఎందుకంటే సింపుల్గా టెస్ట్ రాసేస్తే వచ్చేస్తాను రిజల్ట్, దాన్ని బేస్ చేసుకుని రాసేస్తున్నాం. ఆ టెస్ట్లు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. రిపీటెడ్గా మీరు కంటిన్యూస్గా 3 నెలలు టెస్ట్లు చేయించుకుంటుంటే లాస్ట్ మంత్ వచ్చిందానికి ఒక 10% అటు ఇటుగా రాసి పంపించేస్తున్నారేమో, మనకి ఎట్లా తెలుస్తుంది టెస్ట్ చేయకుండా? కరెక్ట్. సో దట్ ఈస్ నాట్ ది అబ్జెక్టివ్. టెస్ట్లు హౌ టు డయాగ్నైజ్ అనేది పర్సనల్గా యాజ్ డాక్టర్, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ షుడ్ డయాగ్నైజ్. అది చేయకపోతే ఆ డాక్టర్స్ నేను తీసుకోను. టెస్టులు చూసి డయాగ్నైజ్ చేసేవాళ్ళు నాకెందుకు? డైరెక్ట్గా నువ్వు సిమ్టమ్స్ వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటూ నువ్వు డయాగ్నైజ్ చేస్తూ కన్ఫర్మ్ చేసుకోవడానికి టెస్టులు చేసుకో. సో యువర్ డయాగ్నైజ్ అండ్ యువర్ టెస్ట్ మ్యాచ్ అయింది. ఈ PCOS PCODకి సంబంధించిన ప్రాబ్లంకి హెల్దీ అండ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఏమిటి?
మాట్లాడాలి సార్ మీతో. మ్యాగ్నీ ప్లస్, ఇది మెగ్నీషియం కదా సార్ ఇది? మెగ్నీషియం మదర్ మినరల్. ఎందుకు ఈ మధ్య ఇంత ఎంఫసిస్ ఉంది? నిద్ర పట్టకపోతే మెగ్నీషియం, లోషన్లు కూడా, బాడీ లోషన్లు కూడా మెగ్నీషియం వచ్చేసింది ఇప్పుడు. అది రాసుకుంటే నిద్ర వచ్చేస్తుందంట, నిజమా అది? నిద్ర రావడానికి మెలటనిన్ వాడతారు. మెలటనిన్ అనే హార్మోన్ లోపల బాడీలో తయారవ్వకుండా లోపిస్తున్నప్పుడు బయట నుంచి మెలటనిన్ హార్మోన్ పంపిస్తున్నాం, నిద్రను ఉపకరించేది. అవును. మెగ్నీషియం ఈజ్ మదర్ మినరల్. ఇది లేకుండా చాలా పనులు జరగవు. మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్ గానే కాకుండా యాంటీ మైక్రోబైల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ మైక్రోన్యూట్రియంట్ లో హైయెస్ట్ మైక్రోన్యూట్రియంట్, అది లేకపోతే పీసీఓఎస్ ప్రాబ్లం నుంచి మీరు బయటికి రాలేరు. అట్లాగే విటమిన్ సి లేకపోతే రాలేరు, బి విటమిన్స్ లేకపోతే రాలేరు, కోఎన్జైమ్ Q10 అంటారు, ఎనెస్టైల్ సిస్టిన్ అంటారు. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ పీసీఓఎస్ ప్రాబ్లం. హార్మోనల్ రెగ్యులేట్ చేయడానికి కావాల్సిన, మైటోకాండ్రియల్ ఫంక్షన్ బూస్టప్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సార్ బి ఫిట్, బి కాంప్లెక్స్, సెల్ బి ఫిట్, ఇదివరకు బెకోజూల్స్ అని వచ్చేవి సార్, అందులో కొన్ని బీలే ఉండేవేమో, ఇందులో అన్ని ఉన్నాయా? ఉండాల్సినవి అన్ని ఉన్నాయి, ఉండకూడని బీలు కూడా కొన్ని ఉంటాయి. ఉండకూడని లేకుండా ఉండాల్సినవి మోస్ట్లీ B12 మోస్ట్ ఇంపార్టెంట్. సార్ వెజిటేరియన్స్ కి B12 ఉండదు కదా, మామూలుగా తక్కువ ఉంటుంది కదా అంటారు. అంటే తినే ఆహారం B12 ఉన్న ఆహారం, ఆకుకూరలు తింటే మంచిగా వచ్చేస్తుంది ఉంటుంది కదండి. దాంట్లో ఇది ఏం చేస్తుంది సార్ బాడీలో? యాంటీ ఆక్సిడెంట్. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్. వెల్నెస్ కోసం ఉపయోగపడే సప్లిమెంట్స్, ప్రాబ్లం ఉన్నప్పుడు వాడాల్సిన సప్లిమెంట్స్ సరదాగా వాడుకోవాల్సిన అవసరం లేదు, అది మమ్మల్ని పోషించాల్సిన అవసరం లేదు. సెల్నాక్ అనేది స్పెసిఫికలీ ఫర్ రెగ్యులేటింగ్ యాంటీ ఆక్సిడెంట్. లైపోసెల్ సి విటమిన్, లైపోజోమల్ టెక్నాలజీ, ఇందాక నేను చెప్పినట్టు. సో ఇప్పుడు మీకు ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ సార్, నేను కూర్చుని రోజు రుబ్బి ఒక 4 బత్తాయి పళ్ళు తింటా, సరిపోదా? బత్తాయి పళ్ళు ఫ్రక్టోస్, సుక్రోస్, లాక్టోస్ కూడా ఉంటాయి కదా, అంటే ఇండైరెక్ట్లీ కొద్దిగా గ్లూకోజ్ కూడా ఉంటుందిగా. అవునవును, డెఫినెట్గా అవును. సో మన ప్రోటోకాల్లో గ్లూకోజ్ సహజమైనంత వరకు ఇన్హిబిట్ చేద్దామని ప్రయత్నం కదా. నిమ్మకాయల్లో ఉంటుంది, మీరు కష్టపడి 3 నిమ్మకాయలు 4 నిమ్మకాయలు తాగితే వాడితే రోజుకి బెటర్ సోర్స్. అది వాడలేకపోతే వీల్ సజెస్ట్, కొంతమంది నిమ్మకాయలు పడదు, గ్యాస్ వస్తుంది అంటారు. అటువంటి సిచ్యువేషన్ లో సప్లిమెంటరీ సపోర్ట్, అసిడిటీ కూడా వస్తుంది. అందుకని ఈ సప్లిమెంట్ పెట్టాం. సిట్రిక్ స్టేట్ లో ఉంటే మాల్ ఫంక్షనింగ్ సెల్ ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకోలేదు. అవును. సిట్రిక్ స్టేట్లో ఉంటేనే విటమిన్ డి కూడా దాని అబ్జార్ప్షన్ బాగా చేస్తుంది. ఫస్ట్ విటమిన్ డి మనం ఎప్పుడైతే కాల్షియంని అబ్జార్బ్ చేయడానికి వాడతామో, అది వాడాలంటే విటమిన్ సి ఉంటేనే అది పని చేయగలుగుతుంది. విటమిన్ సి ఉండాలంటే మెగ్నీషియం ఉంటేనే విటమిన్ సి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇట్స్ లింక్డ్ అప్ మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. అండ్ ఫైనలీ సార్, సెల్ యాక్టివ్ అనే ఈ సప్లిమెంట్ దేనికి వాడతారు సార్? ఒకటి యాంటీ ఆక్సిడెంట్. యాక్టివ్ అంటే దాంట్లో ఉండేది కోఎన్జైమ్ Q10, అది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, యాంటీ ఏజింగ్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మేము కూడా వాడుకోవచ్చు అంటే మీరు డెఫినెట్ గా ఇలాంటి వాడుకోవచ్చు. సో ఇది తీసుకోవడం వల్ల న్యాచురలీ సెల్ రిపేర్ జరుగుతుంది కాదు, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి మైటోకాండ్రియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దాకా మనం నిన్నటి వరకు సెల్ గురించి మాట్లాడాం. సెల్ బాగా హెల్దీగా ఉండాలంటే సెల్ లోపల ఉన్న మైటోకాండ్రియా హెల్దీగా ఉండాలి. అవును, అంతే కదా. సో మైటోకాండ్రియా హెల్దీగా ఉండాలంటే ఇటువంటి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అవసరం ఉంటుంది. రైట్. దీనికే సార్ మామూలుగా ఏ ప్రాబ్లం లేని వాళ్ళ కోసం మీరు ఎలాగో ఎసెన్షియల్ కిట్ అని ఒకటి పెట్టారు. అది కస్టమైజ్ చేసి వాళ్ళ అవసరాన్ని బట్టి స్పెసిఫిక్ లోపాలు ఉంటే అవి కూడా యాడ్ చేసి ఇస్తారు మీరు. ఎసెన్షియల్ కిట్ అందరికీ అవసరం. ఎనీ మాల్ ఫంక్షన్ ఈస్ బికాస్ ఆఫ్ 2 reasons అని చెప్తాను: డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. డెఫిషియన్సీ ఆఫ్ మినరల్స్, ఎంజైమ్స్, విటమిన్స్ అండ్ న్యూట్రిషన్, ప్రోటీన్ చైన్స్. డెఫిషియన్సీ ఏంటి? టూ మచ్ ఆఫ్ టాక్సిన్స్ ఉంటాయి బాడీలో. సో డీటాక్స్ చేస్తూ డెఫిషియన్సీని అడ్రస్ చేయాలి కాబట్టి అన్ని కలిపి ఒక ఎసెన్షియల్ కిట్ లాగా పెట్టాం. రైట్. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుకు వెళ్ళాలనుకున్నాడు కూడా 42 రోజులు ఆ కిట్ వాడుకుంటే చాలు, సరిపోతుంది. హ్యాపీ కాదు ప్రాబ్లంతో వచ్చాడంటే అది 100 రోజుల సినిమా. 100 రోజుల పాటు అది చేస్తూ ఇంకా పర్టికులర్ ఆర్గన్ బేస్డ్ సప్లిమెంటరీ సపోర్ట్, ఫంక్షనల్ మెడిసిన్ అండ్ సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తూ ఆహారంలో మార్పులు చెప్పి 100 రోజుల పాటు చేస్తే మీరు పీసీఓడియే కాదు, ఎనీ ఇష్యూ, కాఫ్ టు క్యాన్సర్ అంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ దెర్ ఇస్ ఓన్లీ 1 disease, సెల్ మాల్ ఫంక్షన్. వండర్ఫుల్ సార్. సో ఫైనలీ సార్, సుమన్ టీవీ వ్యూవర్స్ కి పీసీఓడి లక్షణాలు అక్కడక్కడ వస్తున్నాయి, ఇంకా ష్యూర్గా లేరు, బట్ అదుపులోకి తీసుకుని మంచి ఆహార పదార్థాలు తినాలి టు స్టార్ట్ విత్. అంటే ఏ 5 ఆహార పదార్థాలు చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎసెన్షియల్ కిట్ వాడాలి. నెక్స్ట్ నేను ఇందాక చెప్పిన హార్మోన్ ఫ్రెండ్లీ ఫుడ్ వాడాలి. అంటే ప్రోటీన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఖచ్చితంగా డైటరీ ఫైబర్ ఉండాలి, కార్బ్స్ కూడా కాంప్లెక్స్ కార్బ్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ కాంబినేషన్తో పాటు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వీడాలి. ఈ 5 మీరు అడిగిన 4 ఫుడ్ చెప్పాను, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ వీడాలి. అంటే బాగా యాక్టివ్గా ఉండాలి.
సో ఐ థింక్ తప్పకుండా పీసీఓఎస్ పీసీఓడి ఇంత కామన్గా పెరిగిపోతుంది. స్టాటిస్టిక్ చూస్తే పర్సంటేజ్ వైజ్ కూడా విపరీతంగా అది స్లోగా అది చాప కింద నీళ్ళ ఒక లైఫ్ కండిషన్గా మనం యాక్సెప్ట్ చేసే దుస్థితికి వెళ్ళిపోయాం. కాబట్టి దాన్ని అదుపులోకి తీసుకుంటే ఖచ్చితంగా ఐ థింక్ ఆరోగ్యకరమైన తర్వాత కూడా 30s 40s 50sలో కూడా సమస్యలు రాకుండా మంచి లైఫ్ ఉండొచ్చు ప్రతి ఆడపిల్లకి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ సీరియస్లీ యూ టేక్ ది సబ్జెక్ట్. రైట్ సార్. ఎవ్రీ 6 monthsకి ఒకసారి నేను 21 days డూ దిస్ ప్రోటోకాల్ ఆఫ్ డీటాక్స్ అని చెప్తుంటాను కదా. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈవెన్ ఫర్ పీసీఓఎస్ పీసీఓడి ఆల్సో ఎవ్రీ 6 months యూ హ్యావ్ టు ఏదైతే ప్రోటోకాల్ చెప్పాను దిస్ 5 అలాంగ్ విత్ ఎసెన్షియల్ కిట్ అది చేస్తూ ఉండండి. మళ్ళీ యూ డోంట్ కమ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. సో అయితే మొత్తానికి సార్ ఒక విషయం అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్ టుడే. ఒక విషయం ఏమర్థమైందంటే మనం ఫుడ్ ద్వారా అన్ని సప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి అని అనుకుంటాం, కానీ ఆ సప్లిమెంట్ మన బాడీ కావాల్సిన మోతాదులో రావాలంటే ఆ కేటగిరీ ఫుడ్ బోల్డ్ అంత తినాలి. అది కూడా మంచి ఫుడ్, అది మంచి సోర్స్ అయి ఉండాలి. ఈ రెండూ లేకపోయినచో మనకి తిన్నా కూడా అది వంట పట్టినట్టే. వంట పట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ వేస్ ఫంక్షనల్ మెడిసిన్ ఆర్ సప్లిమెంట్స్. అది థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవికుమార్ గారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ థింక్ ఇండియా ఇస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ అంటున్నారు. అసలు డయాబెటీస్ అనేది అది కూడా ఒక సాధారణమైన యాక్సెప్టెడ్ కండిషన్ అయిపోయింది. దాని బారిన పడకుండా ఏం చేయాలి, వస్తే ఎలా రివర్స్ చేయాలి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ.